ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైన ఎంపీలు, కొవ్వూరు భద్రాచలం రైల్వే ఆయుధ కర్మాగారంపై చర్చించిన ఎంపీ మహేష్ యాదవ్. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై చర్యలను ఖండించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, కౌన్సిలర్స్. చింతలపూడి ఆర్టీసీ డిపో ఏర్పాటుపై పడుతున్న అడుగులు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో సమావేశమైన అధికారులు. ఈ నెల 12వ తేదీన సార్వత్రిక సమ్మె సమాయత్తమవుతున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు. ఏలూరులో మార్పు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, సారా రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. 2 వారాలుగా ముప్పు తిప్పలు పెట్టిస్తున్న పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తోంది. దీంతో అక్కడి అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజానగరం, దివాన్ చెరువు ప్రాంతంలో రాత్రి పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలను ప్రయాణికులు చిత్రీకరించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. చింతలపూడి మండలం ప్రగడవరం నందు మానసిక వికలాంగురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డిఎస్పీ రవిచంద్ర మీడియాకు తెలియజేశారు. మనకి చింతలపూడి మండలంలో ప్రగడవరం అనే గ్రామంలో ఒక 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగురాలు ఉన్నది. అమ్మాయికి స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళటం గానీ, ఏదైనా సొంతంగా ఒక పని చేసుకోవడం గానీ తెలియదు. బయట ప్రపంచంతో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఒక కామందుడైనటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అతను అమ్మాయిని మభ్యపెట్టి ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ముద్దాయి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయటం జరిగింది. ఇలాగా అతను అనేక సార్లు అమ్మాయి మీద అత్యాచారం చేయటంతో అమ్మాయి గర్భం దాల్చింది. ఆ తర్వాత మాత్రమే తల్లిదండ్రులకి తెలిసింది. వీళ్ళు రోజువారీ పనులు చేసుకుని కూలి పనులకు వెళ్లేవాళ్ళు కాబట్టి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తా ఉండేవాళ్ళు. దాని మీద అమ్మాయికి తనకి ఏం జరిగిందనేది చెప్పుకోలేని పరిస్థితులు అమ్మాయి చెప్పలేకపోవడం, ఈ నెలసరి రానందువలన డాక్టర్ చెక్ చేయించి చూసినప్పుడు అమ్మాయి గర్భవతిని నిర్ధారణ అవడంతో వాళ్ళు పోలీసుల్ని సహాయం కొరకు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీదట ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అలాగే జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సీతారామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం మన చింతలపూడి ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీనిలో దర్యాప్తు చేయించడం జరిగింది. అనేక మంది నిందితుల్ని వడబోయటం జరిగింది. వీళ్ళందరినీ కూడా సాంకేతిక పరమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఈ నిందితుల్ని నిర్ధారించి అసలైనటువంటి నిందితుడు ఇతని పేరు కొప్పుల యేసు అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండట్లేదు, ఒక్కటే ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం జరిగినా తెలియదు, అమ్మాయి చెప్పలేదనే ఉద్దేశంతో అమ్మాయి మీద అనేక మార్లు అత్యాచారం చేయడం జరిగింది. అతన్ని ఈ రోజు అతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్ కి తరలించడం జరుగుతుంది. అతను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తాను నేరం చేసిన దానికి ఒప్పుకున్నాడు తప్పితే అప్పటి వరకు కూడా ఇన్ని ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నా కూడా, తన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ గమన ఏమి దొరకంలే, మనం బయటపడదులే అనే ధీమాతోటి ఉన్నాడు. ముద్దాయి ఎంతటి ధీమాతో ఉన్నా సరే అనేక విధాలుగా ప్రయత్నించి ఖచ్చితంగా ఎలాంటి ముద్దాయినా సరే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా అదే విధంగా అరెస్ట్ చేశాం. అలాగే ఇతన్ని రిమాండ్ కి తరలిస్తామండి. థ్యాంక్ యూ.
ఈ యాన్యువల్ మొబిలైజేషన్ ను పురస్కరించుకుని సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుటకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఫైరింగ్ ప్రాక్టీస్ చేపట్టారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, డిఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏఆర్ పోలీస్ సిబ్బందికి నిర్వహించే మొబిలైజేషన్ లో భాగంగా తడికలపూడి ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ ను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు పునశ్చరణ కార్యక్రమంలో సిబ్బంది వివిధ ఆయుధాల వినియోగం, వివిధ రకాల విధుల నిర్వహణ గురించి ప్రత్యేక శిక్షణ, మానసిక ఒత్తిడిని అధిగమించడం, సిబ్బంది ఆరోగ్యం, క్రమశిక్షణ, సర్వీస్ రూల్స్, సంక్షేమం పట్ల పోలీస్ సిబ్బందికి శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు నిర్వహించే పునశ్చరణ తరగతులను మొబిలైజేషన్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఎంతో బలమైన శక్తిగా జిల్లా పోలీస్ శాఖకు వెన్నెముకగా నిలుస్తున్నారని అన్నారు. యూనిఫామ్ ధరించిన తరువాత ప్రజల ధన మాన ప్రాణాల రక్షణకే పోలీసులు పునరంకితం కావాలని పోలీస్ అధికారులు సిబ్బందికి తెలియజేశారు. ఉద్యోగంతో పాటు ఆరోగ్యానికి, కుటుంబానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సమయం దొరికినప్పుడల్లా యోగా, వాకింగ్ వంటివి చేసుకుంటూ కుటుంబంతో గడపాలని ఏఆర్ అదనపు ఎస్పీ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్ కు పంచామృత అభిషేకం చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. తారక ప్రభుని పావన చరణం, సర్వాధారం అయ్యప్ప. తారక ప్రభుని పావన చరణం, సర్వా. మాజీ మంత్రులైన అంబటి రాంబాబు, జోగి రమేష్ లపై జరిగిన దాడిని జంగారెడ్డిగూడెంకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్స్ ఖండించారు. ఏమైనా చర్యలు తీసుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలని సూచించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని అన్నారు. రాజకీయాల్లో సామరస్యత, ఓర్పు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ చిటికల అచ్చిరాజు, ఆయనల రమణమూర్తి, నేకూరి కిషోర్, శంకు సురేష్, ఉగ్గం ప్రసాద్, లోకార్పు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెసరగంటి త్రిమూర్తులు పాల్గొన్నారు. జోగి రమేష్ గారికి, అంబాటి రాంబాబు గారికి దాడి చేయడం జరిగింది. కార్లు బదలగొట్టడం, ఇంటి మీద దాడి చేయడం, ఇదేనా కూటమి ప్రభుత్వం చేసేది? ప్రజలకి న్యాయం చేస్తానని వచ్చారు. ఇది న్యాయం ఎక్కడ చేస్తున్నారు? న్యాయం చేసిందే లేదు అసలు. మాలాగా వైఎస్ఆర్ పార్టీ లాగా నీతిగా ఉండాలి. ఎందుకు ఈ దాడులు ఎందుకు చేయడం? ప్రజలను కొట్టడం ఎందుకు? ఇదేనా మీరు చేసేది? ఇలాంటి పనులు మానుకోండి మీరు ఇంకాను, లేకపోతే చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కోరుకుంటున్నాను. తిరుపతి వెంకటబాబు స్వామి తండ్రి మీద మా జగన్ గారు ఏదో చేశారని, ఏదన్నా చేశారంటే మీరే చేస్తారు. మీరు ఇంకా గెలవరా? వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ మా జగన్ గారు వస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా గత వారం రోజుల నుండి కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనే విషయంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గత వారం రోజుల నుండి కూడా మరి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, అలాగే జోగి రమేష్ గారి మీద ఈ కూటమి ప్రభుత్వం దారుణంగా ఏమైనా చర్యగా మరి వారి యొక్క విధి విధానాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మీరు అభివృద్ధికి మేము పట్టం కడతామని చెప్పి, అభివృద్ధి పదంలో ముందు నడుస్తామని చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల యొక్క మన్నలను పొంది వారు ఓటు బ్యాంక్ తో మీరు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం జరిగింది. కానీ మీరు చేసే పని ఏంటని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము, ఖండిస్తున్నాం కూడా. సూపర్ 6 అంటే మీరు ఇచ్చిన హామీలు ఏంటి? పేద ప్రజలకు సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు, నిరుద్యోగ యువతకి, రైతులకి సంక్షేమం విషయంలో మేము దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడతామని చెప్పి మీరు ఒకదంపుడు ఉపన్యాసాలు చేశారు. కానీ ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా సరే ఇంత దారుణమైన సంఘటన మనం ఎప్పుడైనా చూసామా రాష్ట్రంలో? రాష్ట్రాల్లో గాన
29 రాష్ట్రాలు ఎక్కడైనా ఈ పరిస్థితులు చూసామా? మరి ఎందుకు ఇలా ఈ విధంగా చేస్తున్నారు? మరి మీరు చేసిన ప్రథమ పని ఉప్పాల హారిక గారి మీద మొదటి ప్రయత్నం చేశారు. వారి యొక్క అనుచరులతో వారు ఆఫీస్కి వెళ్తుంటే ఆవిడ మీద దాడి చేశారు. ఆ దాడి అక్కడతో ఆగలేదు. ఈ రోజున అంబటి రాంబాబు గారి మీద, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఇలాంటి అరాచకాలు, అత్యాచారాలు, అన్యాయాలు ఇదంతా కూడా చాలా దారుణమైన చర్యని చెప్పి జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. గత వారం రోజులు బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అమ్మన్ రాంబాబు గారి మీద దాడి కానివ్వండి, జోగి రమేష్ గారి మీద దాడి కానివ్వండి, భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సగటు పౌరుడికి రక్షణ లేకుండా పోయే విధంగా ఉంది. ఇది రాజకీయాల్లో మంచిది కాదు. అంతేకాదు ఒక భగవంతుడు సాక్షాత్తు కలియుగదైన వెంకటేశ్వర స్వామి విషయం మీద మనం మాట్లాడి ఆ ఉన్నతిని తగ్గిస్తారని ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాని మీద మాట్లాడి దాని మీద ఘర్షణ పడి లోకు చేయడం కూడా ఎవరికి తగదు. ఇలాంటి విషయాల్లో ఈ అధికార పార్టీ నాయకులు సౌరవంతో వ్యవహరించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగం లోబడి తప్పు చేసిన వారి మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప అనైతికంగా దాడులు చేయడం తగదు. ఈ విషయాన్ని జంగారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ బాడీ తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు, తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది, అలాగే ఫిష్ కొవ్వు కలిసింది అని చెప్పేసి మైకుల ముందుకు వచ్చి లడ్డు విషయంలో రాజకీయం చేశారు. అప్పుడు రాజకీయం చేసినప్పుడు సిట్ నివేదిక ఇచ్చింది. యానిమల్ ఫ్యాట్ గానీ ఎక్కడా కూడా లడ్డూలో కలవలేదని చెప్పి సిట్ నివేదిక ఇస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి ఇచ్చింది. రసాయనాలు కలిసినాయి అని చెప్పేసి మళ్ళీ ఫ్లెక్స్లు వేసి రచ్చగొట్టే ధోరణిగా చేశారు. అసలు ఫ్లెక్స్లు పెడతాం ఎందుకు? ఆ ఫ్లెక్స్లు పెట్టారు కాబట్టి అంబటి రాంబాబు గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్లెక్స్ మీద ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. ఏమని అంటే జగన్ గారి ఫోటో ఎందుకు వేశారు? సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చినప్పుడు ఆ నివేదిక కట్టుబడి ఉండాలి కదా, మీరు ఫ్లెక్స్లు ఎందుకు వేసి మా పార్టీ నాయకుడిని మీరు క్యారెక్టర్ ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి అడిగితే దానికి టీడీపీ నాయకులు అక్కడికి వచ్చేసి మనోడిని అటాక్ చేశారు రాంబాబు గారిని, అంబటి రాంబాబు గారిని. అసలు ఎందుకు మీరు ఫ్లెక్స్లు పెట్టారు? ఫ్లెక్స్లు పెట్టబట్టే కదా వివాదాలకు కారణమైంది. ఆయన ఫ్లెక్స్ పెట్టబట్టి, ఆయన అల్లబట్టి మీరు అందరూ మీ కార్యకర్తలు అందరూ వచ్చి మనల్ని అటాక్ చేయగానే అక్కడికి చెప్పాడు ఆయన. ఆ అటాక్ చేసే క్రమంలో అందరూ నా మీద కర్రలతో వచ్చారు, దాని గురించి నేను అన్నానని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా కూడా ఆకుండా ఇంటికి వెళ్ళి ఇల్లుని ధ్వంసం చేయటం, ఒక అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు భార్య ఇంట్లో ఉండగా మీరు వెళ్ళి ఇంత అరాచకం చేస్తా ఉన్నారు. వెళ్ళి ఇంటికి వెళ్ళి కర్రలతో కత్తులతో మీరు ఈ విధంగా వెళ్తా ఉంటే, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరిగితే రేపొద్దున మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తారా? పరిపాలన గాడి తప్పింది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ విధంగా ఉంటే రేపొద్దున పెట్టుబడులు రావు కదని చెప్పేసి ఎంతో మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చేస్తున్న మీరు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే అంబటి రాంబాబు గారు ఇష్యూ అయినంటే మళ్ళీ జోగి రమేష్ గారు ఆయన్ని మద్యం అక్రమ కేసులో దాదాపుగా 84 రోజులు ఆయన్ని అక్రమ అరెస్ట్ చేసి ఆయన రిలీజ్ అయ్యి వస్తే ఆయన ఇంటి మీద దాడి. మేము పట్టణంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులందరం కూడా ఆయన దాడి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కైకలూరు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసినందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తోందని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బీబీజీ రామ్జీ పేరుతో పథకం తీసుకువచ్చి వ్యవసాయ కార్మికుల పని హక్కును దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్లను ఈ రోజు కైకలూరులో మేము ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ కైకలూరు నియోజకవర్గ ప్రాంతంలో 4 మండలాల్లో కూడా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి వర్కర్స్ దే కాకుండా అలాగే
అమలు కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదే విధంగా ఉద్యోగులందరూ కూడా రేపు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలని కుదించి వాటిని నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అనేక సంవత్సరాలుగా అమలవుతున్న కార్మిక చట్టాలని, హక్కుల్ని నాశనం చేసే పద్ధతుల్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని, చట్టాలని నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు సమ్మె హక్కు గాని, అలాగే సంఘం పెట్టుకున్న హక్కు గాని, అలాగే 8 గంటల పని విధానాన్ని గాని ఇవాళ నాశనం చేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే చొరవతో చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం, 2 రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిని శబ్నం, ఏలూరు జంగారెడ్డిగూడెం బస్ డిపో మేనేజర్లు, ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు. అంతకుముందు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో రోషన్ కుమార్ తో సమావేశమయ్యారు. చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత, భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో చర్చించారు. డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తే డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కృషితో అనారోగ్య కారణం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంగారెడ్డిగూడెం రాజుల కాలనీకి చెందిన జంగుమల్లి తేజస్వినికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 22,060 రూపాయల చెక్కును పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి అందించారు. అనంతరం లబ్ధిదారుని మాట్లాడుతూ సీఎంకు, డిప్యూటీ సీఎంకు, ఎమ్మెల్యేకు, ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీను, తెలగారపు సాయి పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినా నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నాయకులుగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అధ్యక్షులు తామ ముత్యాలమ్మ, జిల్లా నాయకులు ఎం జీవరత్నం, వై సీత, చిన్న మాధవులు దళ సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు పని కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలని అన్నారు. చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం ఉపాధి కల్పించిందని అన్నారు. ఈ చట్టం వలన వందలాది మందికి ఉద్యోగాలు కల్పించి కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ఏపీఓ, ఏపీడీలు తదితర ఉద్యోగాలు కల్పించిన ఏకైక చట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం అశోక్, పోతురాజు, వై కృష్ణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, నాగరాజు, సూర్యకిరణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, కోట్ల మంది పేదల కోసం మాట్లాడాల్సింది పోయి బీజేపీ గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంటే ఆ రద్దుకు వీళ్ళు మద్దతు తెలియజేయడమే కాకుండా 25 మంది ఎంపీలు ఓట్లేసి మన రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారు. ఈ కారణంగా కేంద్రం నుంచి ప్రతి ఏడాది 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు రాకుండా ఈ పాలకులు తీవ్రమైన రాష్ట్రానికి ద్రోహం చేశారు. అందుకోసమే మహాత్మా గాంధీ చట్టాన్ని అమలు చేయాలి, ఈ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలనే పేరు మీద దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన కోట్ల మంది పేదలు 12వ తేదీన సమ్మెకు పూనుకుంటున్నారు. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు, పేదలు, గ్రామీణ పేదలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకున్నాం, అది మన హక్కు అనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ఈ జాత ప్రారంభించి జిల్లా నలుమూలల 8వ తేదీ వరకు తిరిగి 12వ తేదీన రాష్ట్రంలో ఈ జిల్లాలో సమ్మె చేస్తుంది. ఈ సమ్మెలో ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామై అందరూ ఈ సమ్మెకు మద్దతు తెలియజేయాలని చిన్న పారిశ్రామిక వ్యాపారస్తులు, ప్రజలు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు, మేధావులు ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
మోడీ ప్రభుత్వం అందిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను అందరూ వ్యతిరేకించాలని కోరారు. ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్టీసీఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుందరయ్య, టిపిఆర్ దొర, సిఐటియు నగర నాయకులు పంపన రవికుమార్, వైఎస్ కనకారావు, ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు గోపి, అమర్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జాన్బాబు, మెడికల్ రిప్స్ యూనియన్ పాల్గొన్నారు. చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం చాలా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. పాడి రంగం కానీ, అట్లాగే ఆక్వా రంగం కానీ, లేకపోతే ఇతర మన అన్ని పంటల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. పౌల్ట్రీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అందులో భాగంగానే రేపు 12వ తారీఖు సమ్మెలో భాగంగా ఈ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ రవి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఫిబ్రవరి 12వ తేదీన సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం ఇచ్చినటువంటి సమ్మెని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. దీన్ని జయప్రదం కోసం ఏలూరు జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు కృషి సాగిస్తున్నాం. ప్రధానంగా జన్మ హక్కుగా ఉన్నటువంటి సమ్మె హక్కుని కాలరాచే పద్ధతుల్లో పాలక వర్గాలకి సానుకూలంగా కార్మిక చట్టాలని రద్దు చేసి కోర్టుగా మార్చింది. అలాగే ప్రభుత్వ పాత్ర నుంచి తప్పుకునే ప్రయత్నం చేసి కార్మికుల్ని నేరస్తులుగా మార్చే పద్ధతులని కోర్టును రూపొందించింది. పనిభారాన్ని పెంచుతుంది. రెండో పక్కన గ్రామీణ పేదలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, పని హక్కుని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల యొక్క దయాపేక్షగా ఉండేటువంటి పద్ధతిలో బీబీజీ రామ్జీ అనే పద్ధతిలో స్కీమ్ ని మార్పు చేసింది. అలాగే కార్పొరేట్లకి, భూస్వాములకి మేలు చేసే పద్ధతుల్లోనే విత్తన సవరణ చట్టాన్ని మార్పు చేసింది. రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావటం లేదు. ఉపాధి హామీ చట్టం ఉంటే పట్టణాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా వ్యాప్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడిదారులకి రైతులు నిరుద్యోగ సైన్యం లేకుండా పోతుందని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని కూడా రద్దు చేసింది. ఈ పాత చట్టాలని రద్దు చేసి కొత్త చట్టాల పేరుతోటి పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ శక్తికి, భూస్వాములకి, గ్రామీణ సంపన్నులకి ఊడిగం చేసేటువంటి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ సంపద సృష్టికర్తల హక్కులు కాపాడుకోవడం కోసం 12 జరిగేటువంటి సమ్మెలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, ఉద్యోగస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. స్వతంత్రానికి పూర్వం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించిన కార్మిక చట్టాలని ఒక కలంపోటుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో 4 లేబర్ కోడ్స్ తీసుకుని 4 లేబర్ కోడ్స్ ద్వారా 8 గంటల పని హక్కు అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే కనీస వేతనాలు అడగడం అనేది 178 రూపాయల జాతీయ సగటు వేతనాన్ని నిర్ణయించింది లేబర్ కోడ్స్లో. అంటే ఇంతకు మించిన ఎక్కువ జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెట్టబడతారంటే కనీస వేతనం అడిగే హక్కు కూడా కోల్పోతారు. అలాగే సంఘాలు పెట్టుకునే అవకాశాన్ని పరిమితం చేసింది. సమ్మె హక్కుని ఇంతకుముందు సమ్మె చేస్తే 1 రోజు జీతం కట్ చేసేవాళ్ళు, రాబోయే కాలంలో సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ చేస్తామని ఆ రకంగా సమ్మె హక్కును కూడా పరిమితం చేసి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టి యజమానులకు మరింత లాభాలు చేకూర్చే పద్ధతుల్లో ఈ యొక్క లేబర్ కోడ్స్ని కేంద్ర ప్రభుత్వం గత నెలలో దీన్ని నోటిఫై చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడం కోసం రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి అన్ని కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి. ఏలూరు జిల్లాలో కూడా అన్ని మండలాలు, అన్ని పట్టణాల్లో ఈ సమ్మె నిర్వహించడం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఏలూరు నగరంలోనూ అన్ని మండలాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికుల్ని, ఉద్యోగుల్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను సమీకరించి ఈ సమ్మెను ఏలూరు జిల్లాలో జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కార్మిక ఉద్యోగులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఏఐటియుసి జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సదస్సు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు తొర్లపాటి బాబు, ఐఎఫ్టియు నాయకులు బుద్ధ సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టిందని విమర్శించారు. ఇప్పటికే 10 గంటల పని విధానం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసిందని అన్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నెల 9వ తేదీన బైక్ ర్యాలీల ద్వారా పాలకులకు కనువిప్పు కలిగే విధంగా నిరసనను తెలియజేస్తామని అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాలు చేశారని విమర్శించారు. కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నించడానికి అవకాశాలు లేకుండా చట్టాలు రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఏఐటియుసి నాయకులు భజంత్రి శ్రీనివాస్, దయామణి, ఏఐటియుసి, ఐఎఫ్టియు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మిక, రైతు, విద్యార్థి మొత్తం అన్ని వర్గాల ప్రజానికానికి కేంద్ర కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసినాయి. దాంట్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 42 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా కొద్దిగా గొప్ప కార్మికులకి, ఉద్యోగస్తులకి రక్షణగా ఉన్నాయి. దాంట్లో కీలకమైనటువంటి 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. లేబర్ కోడ్లో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసేది ఏంటంటే 90% పాత విధానాన్ని కొనసాగిస్తున్నాం, ఒక 10% మాత్రమే మార్చాం, దీనికి కాకి గోల చేస్తున్నారు, వీళ్ళు దేశద్రోహులు అన్నట్టుగా ఈ రోజు బీజేపీ దాని అనుబంధ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక మనిషి మొత్తం కార్మిక సంఘ చట్టాలు అయితే ఆ మనిషిలో ఉన్నటువంటి వెన్నుపూసను తీసి చిన్న కర్ర మొక్క పెడితే ఆ మనిషి నిలబడగలరా? అదేవిధంగా ఈ కార్మిక చట్టాల్లో కూడా ముఖ్యమైన పాయింట్లు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి ఉంచి వాటికి ఇంకా పదులు పెట్టి ఉద్యోగం నుంచి కార్మికుడిని తీసివేయాలంటే తీసివేసే హక్కులు కల్పించి ఈ రోజు అటువంటి చట్టాలు చేసి ఈ రోజు ప్రజలకి మేలు చేస్తున్నామంటే ఇది దుర్మార్గమైన చర్య. దేశంలో ఉన్న మెజార్టీ కార్మిక వర్గానికి, దేశంలో ఉన్న మెజార్టీ హిందూ ప్రజలకి ఈ బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని అన్ని వర్గాల ప్రజానికం ఈ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి మా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం.
జిల్లాలో నాటుసారా తయారీ నుండి బయటకు వచ్చిన కుటుంబాలకు మార్పు కార్యక్రమం ద్వారా నవోదయం 2కి మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధితో జిల్లా యంత్రాంగం అందించిన గౌరవప్రదమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం నవోదయం 2లో మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుండి బయటకు తీసుకువచ్చి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామని అన్నారు. మార్పు మొదటి దశలో 40 కుటుంబాలకు 31.40 లక్షల రూపాయలు అందించామని, రెండవ విడతలో 26 కుటుంబాలకు 19 లక్షల రూపాయలు అందించి కిరాణా, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటు చేయించి వారికి ఆర్థిక భద్రతను కల్పించి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా పునరావాస చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు చేయూతతో జిల్లాలో ఎక్కడా కూడా అక్రమ మద్యం, నాటుసారా తయారీదారులు వాటి జోలికి వెళ్లకుండా గౌరవప్రదమైన జీవితం సాగిస్తున్నారని అన్నారు. సమస్య మూల కారణాన్ని తొలగించేందుకు సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యలతో సత్ఫలితాలను సాధించామని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ మానివేసి ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు అంగీకరించిన 26 కుటుంబాలకు 19 లక్షల రూపాయల రుణాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు చింతలపూడి ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, సొంగ రోషన్ కుమార్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి ప్రభృతులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులు ఫెర్వెల్ డే వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ డి సుబ్బారావు, ఎంఈఓ 2 సిహెచ్ ప్రశాంత్ కుమార్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలమటి నాగేశ్వరరావు, ఎక్స్ ఎంపీటీసీ బాలిన నాగరాజు, మానవ సేవ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కరుటూరి గంగాధర్ ప్రసాద్, మొరుగు సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయికి ఎన్నిక కావడం అనేది ఆనందదాయకమని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో, పాఠశాల స్థాయిలో విజయకేతంగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్ తో సత్కరించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఏ సర్వేశ్వరరావు, హెడ్ మాస్టర్ జడ్పీ హై స్కూల్ తడికలపూడి. మరి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ రోజు పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. పెద్దలు వెలమంటి నాగేశ్వరరావు గారు, నేరు సుందరరావు గారు, హరిబాబు గారు, ఇతర పెద్దలందరికీ నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మరి రీసెంట్ గా జరిగిన కాంపిటీషన్స్ లో మరి మా పాఠశాల రాష్ట్ర స్థాయిలోనే స్వచ్ఛ విద్యా పురస్కారానికి ఎన్నిక కావడం అనేది మా పాఠశాలకు ఎంతో గర్వించదగిన విషయం. దీని వెనుక పెద్దల యొక్క కృషి, ఉపాధ్యాయుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క కృషి ఉందని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తడికలపూడి స్కూల్ చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయికి ఎన్నిక కావడం అనేది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి ఈ సందర్భంగా మా గ్రామ పెద్దలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి గత సంవత్సరంలో 14 లక్షల రూపాయల విరాళాన్ని మన మా చైర్మన్ గారు మరి వెలమాటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహణకు అవసరమైన బెంచెస్ 14 లక్షల రూపాయలు విలువైనవి మా గ్రామం తరఫున మా పాఠశాలకి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది గ్రామంలో ఉన్న దాతలు మాకు ఈ యొక్క విరాళాన్ని అందజేయడం, తద్వారా ఈ పాఠశాల ఎస్ఎస్సి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించడం అనేది జరిగిందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పొగాకుపై ఎక్సైజ్ సుంకం 18% తగ్గింపు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చేసిన కృషి ఫలించింది. పొగాకుపై విధించిన 18% ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2025 డిసెంబర్ నాటి నిర్ణయాన్ని సవరణ చేసింది. దీంతో పొగాకు రైతుల్లో హర్షాతిరేకలు నెలకొన్నాయి. బ్రాండ్ లేని, రిటైల్ ప్యాకింగ్ లేని, తయారు చేయని పొగాకుపై విధించిన 18% ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు ఎంపీ తెలిపారు. గతంలో ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో రైతులు అందించిన వినతి పత్రాన్ని స్వీకరించిన ఎంపీ ఈ సమస్యను ఢిల్లీలోని మంత్రులను కలిసి సమస్యను వివరించారు. దీంతో కేంద్రం స్పందించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి చర్చించాల్సిన అంశాలు, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు, నిధుల గురించి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భద్రాచలం, కొవ్వూరు రైల్వే లైన్, నేవీ డిపో సహా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు ఎంపీ కార్యాలయం తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైన ఎంపీలు, కొవ్వూరు, భద్రాచలం రైల్వే, ఆయుధ కర్మాగారంపై చర్చించిన ఎంపీ మహేష్ యాదవ్. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై చర్యలను ఖండించిన జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, కౌన్సిలర్స్. చింతలపూడి ఆర్టీసీ డిపో ఏర్పాటుపై పడుతున్న అడుగులు, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో సమావేశమైన అధికారులు. ఈ నెల 12వ తేదీన సార్వత్రిక సమ్మె, సమాయత్తమవుతున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు. ఏలూరులో మార్పు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, సారా రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.